రాష్ట్రంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. విద్యాశాఖ అధికారులతో కలిసి మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేశారు సీఎం రేవంత్ రెడ్డి. మొత్తం 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది ప్రభుత్వం. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య హాజరయ్యారు. రాష్ట్రంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. విద్యాశాఖ అధికారులతో కలిసి మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేశారు సీఎం రేవంత్ రెడ్డి. మొత్తం 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది ప్రభుత్వం. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య హాజరయ్యారు. రాష్ట్రంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. విద్యాశాఖ అధికారులతో కలిసి మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేశారు సీఎం రేవంత్ రెడ్డి. మొత్తం 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది ప్రభుత్వం. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య హాజరయ్యారు. రాష్ట్రంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. విద్యాశాఖ అధికారులతో కలిసి మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేశారు సీఎం రేవంత్ రెడ్డి. మొత్తం 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది ప్రభుత్వం. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య హాజరయ్యారు. రాష్ట్రంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. విద్యాశాఖ అధికారులతో కలిసి మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేశారు సీఎం రేవంత్ రెడ్డి. మొత్తం 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది ప్రభుత్వం. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య హాజరయ్యారు. డిఎస్సి నోటిఫికేషన్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ విజయ్ శర్మ అందిస్తారు. విజయ్, డీటెయిల్స్ ఏంటి? చంద్రిక, రాష్ట్ర ప్రభుత్వము కీలక నిర్ణయం అంటే నిరుద్యోగులు ఎంతకాలంలో ఎంచుకున్నటువంటి మెగా డిఎస్సి నోటిఫికేషన్ ను విడుదల చేయడం జరిగింది. గతంలో నిన్న చూసాం మనం, నిన్న రాత్రే 589 పోస్టులతో గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ను రద్దు చేసినటువంటి స్కూల్ ఎడ్యుకేషన్ రాష్ట్ర ప్రభుత్వము కొత్తగా 11,062 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా డిఎస్సి విషయంలో గత కొన్ని రోజులుగా నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఎదుర్కొంటున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వము పోస్టులు పెంచి ఇవ్వడంతో నిరుద్యోగులు చాలా వరకు హర్షం వ్యక్తం చేస్తారు. ఎందుకంటే గ్రూప్ 1 తర్వాత ఎక్కువ శాతం అంటే గ్రూప్ 1 కానీ టీఎస్పీఎస్సీకి సంబంధించిన పోస్టుల తర్వాత చాలా మంది నిరుద్యోగులు ప్రిపేర్ అయ్యేది డిఎస్సీ. 2018లో డిఎస్సి నోటిఫికేషన్ గతంలో ఇవ్వడం జరిగింది. 2018 తర్వాత ఇప్పటి వరకు అంటే దాదాపు 6 సంవత్సరాలుగా రాష్ట్రంలో టీచర్ పోస్టులకు సంబంధించినటువంటి భర్తీ లేదు. దీంతో నిరుద్యోగులు పెద్ద ఎత్తున గతంలో ఆందోళన చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మెగా డిఎస్సి ఇస్తామని చెప్పింది. వెంటనే గత కొన్ని రోజులుగా సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన విద్యాశాఖ అధికారులు వరుసగా సమావేశాలు నిర్వహించారు. ఎందుకంటే ప్రభుత్వం కీలకమైనటువంటి నిర్ణయం కూడా రీసెంట్ గా తీసుకోవడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో ఏవైతే స్కూల్స్ ఉన్నాయో వాటిని కూడా తెరిపిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి మరిన్ని పోస్టులు కూడా పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా అర్థమవుతుంది. అయితే ప్రజెంట్ నిరుద్యోగులందరూ ఎదుర్కొంటున్న తరుణంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. అయితే విద్యాశాఖ దీంతో పలు కీలక అంశాలను కూడా పేర్కొనడం జరిగింది. ఏదైతే గతంలో అప్లై చేస్తున్నారు అంటే 2022కు సంబంధించి గతంలో ఏదైతే నోటిఫికేషన్ వచ్చిందో ఎవరైతే అప్లై చేస్తున్నారో వారు సంబంధించి ఈసారి మళ్ళీ కొత్తగా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పి విద్యాశాఖ చెప్పడం జరిగింది. 1,00,000 పైన నిరుద్యోగులు గత డిఎస్సి నోటిఫికేషన్ కు అప్లై చేస్తున్నారు, మొత్తం 589 పోస్టులకు. అయితే నిరుద్యోగులు చాలా వరకు కూడా అంత తక్కువ సంఖ్యలో పోస్టులు ఏ రకంగా ఉంటాయి, ఫ్యూచర్ లో గత కొన్ని సంవత్సరాలుగా పోస్టులు ఖాళీగానే ఉన్నాయని చెప్పి ఆందోళన చేసిన తరుణం. ఆ తర్వాత ఎలక్షన్లు రావడము, కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో డిఎస్సి నోటిఫికేషన్ కు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే కీలకమైన నిర్ణయం తీసుకుందని చెప్పి ఇప్పటికే నిరుద్యోగులు పెద్ద ఎత్తున కోచింగ్ సెంటర్లు కానీ, సిటీలో ఉన్న లైబ్రరీలో కానీ, ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీలో కానీ ప్రిపేర్ అవుతున్నారు. గ్రూప్ 1 తర్వాత రీసెంట్ గా మనం చూసాం, గ్రూప్ 1 నోటిఫికేషన్ కూడా గత నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ని టీఎస్పీఎస్సీ ఇచ్చింది. అదే మాదిరిగా కూడా గత డిఎస్సి నోటిఫికేషన్ నిన్న రద్దు చేస్తూ ఈ రోజు కొత్త నోటిఫికేషన్ రాష్ట్ర ప్రభుత్వం స్కూల్ ఎడ్యుకేషన్ విద్యాశాఖ అధికారులు ఇవ్వడం జరిగింది. నిరుద్యోగులు అయితే ఎటువంటి ఇబ్బందులు లేకుండా అంటే ఎగ్జామ్స్ కు సంబంధించి కూడా ఆన్లైన్ ఆఫ్లైన్ అనే చర్చ జరుగుతుంది. అయితే దీనిపైన కూడా విద్యాశాఖ కీలకమైన నిర్ణయం అర్థమవుతుంది. మొత్తం ఎగ్జామ్స్ కూడా ఆన్లైన్ పద్ధతిలోనే నిర్వహించాలని చెప్పి విద్యాశాఖ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. పరికాసేపట్లో అప్లికేషన్ కు సంబంధించి ఎన్ని రోజుల గడువు ఉంటుంది, గత అప్లై చేసుకున్న వాళ్ళ ఫీజుల సంగతి ఏంది, దీనిపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం కూడా ఉన్నట్టు మనకు తెలుస్తుంది. చంద్రిక,
రాష్ట్రంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. విద్యాశాఖ అధికారులతో కలిసి మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేశారు సీఎం రేవంత్ రెడ్డి. మొత్తం 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది ప్రభుత్వం. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య హాజరయ్యారు. రాష్ట్రంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. విద్యాశాఖ అధికారులతో కలిసి మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేశారు సీఎం రేవంత్ రెడ్డి. మొత్తం 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది ప్రభుత్వం. పాత పోస్టులతో కలిపి కొత్తగా నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య హాజరయ్యారు. 2,629 స్కూల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది సర్కార్. 6,508 ఎస్జిటి పోస్టులు, 722 లాంగ్వేజ్ పండిట్ల పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోనుంది.